మెన్షన్ ఎనీ టూ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దట్ మేక్ ఇండియా ఏ సెక్యులర్ స్టేట్. ఏదైనా టూ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ని పేర్కొనమంటున్నారు, మెన్షన్ చేయమంటున్నారు. అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే రూల్స్ అండ్ లాస్ రిటర్న్ అండ్ మెన్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్స్, దాన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటారు. సో దట్ మేక్ ఇండియా ఏ సెక్యులర్ స్టేట్. సెక్యులర్ స్టేట్ అంటే ఏం తెలుసా? గవర్నమెంట్, ప్రభుత్వం ఏ రిలీజియస్ ని ఫేవర్ చేయదు, అన్ని రిలీజియన్స్ ని సమానంగా ట్రీట్ చేస్తుంది, అన్ని మతాలని. దాన్ని సెక్యులర్ స్టేట్ అని అంటారు. ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే, భారత ఒక రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ మన భారతదేశంలో ఉన్న, మన ఇండియాలో ఉన్న అన్ని మతాలని సమానంగా రెస్పెక్ట్ అనేది ఇస్తుంది. ఎవరి మతాన్ని తక్కువ చేసి చూడదు, అన్ని మతాలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. సో దానికోసం ఏమైనా టూ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ని చెప్పమంటున్నారు. ఓకేనమ్మా. సో ఆర్టికల్ 25 లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనే ఒక ఆర్టికల్ కూడా ఉంది. ప్రభుత్వం ఎవరిని వారి మతం కారణంగా ఒక పక్షపాతం చూపించకూడదు. ఇదంతా ఆర్టికల్ 25 లో ఉంది. ఆర్టికల్ 25 అండ్ ఆర్టికల్ 27 వంటి ఈ యొక్క ప్రొవిజన్స్, నిబంధనల ద్వారా ప్రతి వ్యక్తికి మత స్వేచ్ఛ అనేది కల్పిస్తుంది. అండ్ మతం ఆధారంగా పక్షపాతం ఉంటే దాన్ని కట్ చేస్తుంది. భారతదేశాన్ని ఒక సెక్యులర్ దేశంగా చేస్తుంది ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. ఫస్ట్, ది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ టు ఆల్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్ ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ ఎనీ రిలీజియన్ ఆర్ నాట్ టు ఫాలో ఎనీ. కాన్స్టిట్యూషన్ అంటే ఏం తెలుసా? ఫండమెంటల్ రూల్స్ ఫర్ రన్నింగ్ ఏ కంట్రీ, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు అగ్రికల్చర్ రెమెడీస్, ఇలా. కమ్యూనిటీస్ అంటే ఏం తెలుసమ్మా? గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హూ లివ్ టుగెదర్. డన్. ప్రొఫెస్ అంటే ఏదైనా ఓపెన్ గా డిక్లేర్ చేయడం. ప్రాక్టీస్ అంటే రెగ్యులర్లీ డూ సంథింగ్. ప్రొపగేట్ అంటే ఏదైనా ఐడియాస్ ని ప్రమోట్ చేయడం. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి అండ్ ప్రతి సమాజానికి ఈ యొక్క రిలీజియస్ ఫ్రీడమ్ ని ఇస్తుంది. సో ఏ మతాన్ని అనుసరించాలో వాళ్ళే ఎంచుకోవచ్చు, ఆ మతాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇతరులకు ఆ మతం గురించి ప్రొపగేట్ చెప్పవచ్చు. ఏ మతాన్ని కూడా కించపరిచే విధంగా మనం చేయకూడదో చూడాలి. ఇలా ప్రతి వ్యక్తికి తమ మతానికి సంబంధించిన పూర్తి స్వేచ్ఛని కలిగిస్తుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. మతాన్ని ప్రచారం చేసుకునే స్వేచ్ఛను కూడా ఇస్తుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏ మతాన్ని కించపరచాల్సిన అవసరం లేదు. సో అన్ని మతాలకి సమానమైన ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఎటువంటి పక్షపాతం లేకుండా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి ఏ మతం వాళ్ళకి ఇష్టమో ఆ మతాన్ని వాళ్ళకి ప్రచారం చేసుకునే ఒక హక్కుని కల్పిస్తుంది. మత స్వేచ్ఛని కంప్లీట్ గా ఇస్తుంది. అందరి మతాలు ఈక్వల్ గా ట్రీట్ చేస్తుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, ది కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ ది డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్. గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ అంటే ఏం తెలుసమ్మా? ప్రొటెక్ట్ చేయడం, పీపుల్ ప్రొటెక్ట్ చేయడం. అంటే ఎవరైతే పక్షపాతంగా ఉన్నారో మతాల పట్ల వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, దాన్ని గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్. ఈ పాయింట్ అర్థం ఏంటంటే, భారత రాజ్యాంగం మత ఆధారంగా పక్షపాతం చేయడాన్ని పూర్తిగా తీసేస్తుంది. ఎవరు ఏ మతానికి చెందినా ఆ మతాన్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు, ఏ మతాన్ని తక్కువ చేసి చూడదు. సో ప్రతి వ్యక్తికి సమాన హక్కుల్ని కల్పిస్తుంది. సో ఎవరిని మతం కారణంగా తక్కువ అంచెల్లో చూడకూడదు. అదే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెయిన్ మూమెంట్, ఉద్యమం. ప్రభుత్వ ఒక ఫెసిలిటీస్ మతాన్ని చూసి ఇవ్వకూడదు, అన్ని మతాలకి ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి. సో ఉద్యోగాలు కానీ ఏదైనా ప్రతి వ్యక్తికి ఒకే విధమైన హక్కులు కల్పించడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంతో పోటీ చేస్తుంది. ఇదేనమ్మా ఈ 2 పాయింట్స్ కి అర్థం. సో దీస్ ఆర్ ది టూ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దట్ మేక్ ఇండియా ఏ సెక్యులర్ స్టేట్. ఒకసారి షార్ట్ చెప్తాను వినండి. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే మా ఈ క్వశ్చన్ కి అసలు సింపుల్ చెప్పండి, భారత రాజ్యాంగం అన్ని మతాలని సమానంగా గౌరవిస్తుంది, మతం ఆధారంగా ఎవరిని చూడదు, అన్ని మతాలని ఈక్వల్ గా ట్రీట్ చేస్తుంది, అందరికీ జాబ్స్ ఈక్వల్ కల్పించడానికి కృషి చేస్తుంది. మన భారత రాజ్యాంగంలో ఈ రూల్స్ అన్ని ఉన్నాయి ఆర్టికల్ 25 అండ్ ఆర్టికల్ 27 లో. ఇదనమ్మా 2 మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆన్సర్.